ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని మాటలు మనం వింటున్నాం. షారోను పావుల స్వరము అనే యొక్క టీవీ పరిచర్య ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యము. మరి అనేక సంఘాలలో మాట్లాడుతున్నాం, కానీ మరి నేడు టెక్నాలజీ డెవలప్ అయింది కనుక మరి ప్రార్థనా టీవీ వారు ఈ విధంగా ఈ యొక్క సువార్త ప్రకటించడానికి వారు దేవునికి సాధనంగా వాడబడుతున్నారు. వారిని, వారి బిడ్డల పరివారాన్ని దీవించాలని ప్రభు పేట వారిని దీవిస్తూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక ఈ పరిచర్య ముందుకు సాగడానికి మరి బిడ్డలు రాజా రమేష్, సురేష్ బాబు వారు మరి చాలా దాదాపు 3 సంవత్సరాలుగా వారి కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. వారిని, వారి కుటుంబాలు దేవుడు దీవించాలి అని మరి ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని నుంచి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. దేవుని మాటలు, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసించాడు. వాక్యమే క్రైస్తవ జీవితానికి దేవుని వాక్యమే ఆధారం. నీ వాక్యం నన్ను బ్రతికించి నా బాధలో నెమ్మది కలిగించిందని, నీ వాక్యం నన్ను స్వస్థపరిచిందని అనేక మాటలు, దేవుని వాక్యాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. కనుక బైబిల్ చదువుకోవాలి ఎక్కువ. బైబిల్ గ్రంథం మనకి ఇచ్చిన ఒకటే పుస్తకం ఇది జీవితానికి. ఇంకా ఈ గ్రంథాన్ని మనం చదువుకోవాలి. కానీ చాలామంది గ్రంథాన్ని చదవరు. సాధారణంగా మనం సెల్ ఫోన్ కొంటాం, లేదా ల్యాప్టాప్ కొంటాం, ఎలక్ట్రానిక్ పరికరాలు కొంటారు కదా. ఆ ల్యాప్టాప్, ఆ సెల్ ఫోన్ యొక్క బాక్సులు ఏముంటాయి? సెల్ ఫోన్ బాక్సులో సెల్ ఫోన్ ఉంటుంది, తర్వాత ఇయర్ ఫోన్స్ ఉంటాయి, ఇంకా బ్యాటరీ ఉంటుంది, ఇంకేముంటాయి? మాన్యువల్ ఉంటుంది. కానీ మాన్యువల్ ఎవడు చూడడు, ఎవడు చదవడు, పక్కన పడేస్తారంతే. ఈ చెవులో పెట్టుకుంటాడు, టికెట్ ఛార్జింగ్ పెడతాడు, టిక్ కొడతాడు అంతే. హాఫ్ నాలెడ్జ్ కానీ అంటారు వాళ్ళని, హాఫ్ నాలెడ్జ్. అది ఎలా ఆపరేట్ చేయాలి, దాన్ని ఎలా స్టోర్ చేయాలి, దాన్ని అది ఆమె తెలియకుండా వ్యాపారం చేయకూడదు, తెలియకుండా వ్యవసాయం చేయకూడదు, తెలియకుండా ఉద్యోగం అందుకే బిఏ చదివితే, ఎంఏ చదివితే టీచర్ ఉద్యోగాలు ఎవరు? దానికి పక్కన బీఈడి ఉండాలా. బీఈడి అంటే సైకాలజీ, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరికి ఏ విధంగా చెప్పాలి పాఠం. దేవుడికి నీ గ్రంథాన్ని, ఈ మాన్యువల్ని ముందు మనం తెలుసుకోవాలి. అప్పుడే ఆ వ్యక్తి మరి ఆ బండిని సరిగ్గా నడపగలడు, ఆ సెల్ ఫోన్ ఆపరేట్ చేయగలడు. విజయబాబు ఆయన బండి ఎప్పుడు కండిషన్లో ఉంటుంది, ఎప్పుడు బండి విజయబాబు బండి, ఎందుకంటే దాని మీద అవగాహన ఆయనకు ఉంది. మరి మా బళ్ళు ఎప్పుడు ఎలాగుంటాయో తెలియదు, ఆగిపోతూ ఉంటాయి, మాకు తెలియదు. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఏ గ్రంథాన్ని నీకు ఇచ్చాడో, ఏ పవిత్ర గ్రంథాన్ని నీకు ఇచ్చాడో, ఏ విలువైన గ్రంథాన్ని నీకు ఇచ్చాడో. ఈ గ్రంథాన్ని తీసుకున్నాడు సాధు సుందర్ సింగ్, గొప్ప భక్తుడైపోయాడు. ఈ గ్రంథాన్ని తీసుకున్నాడు భక్త సింగ్, గొప్ప భక్తుడైపోయాడు. చూడండి 149వ కీర్తన మనకు చూడకుండా రావాలి. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కొత్త కీర్తన పాడుడి, భక్తులు కొడుకున్న సమయానికి స్తోత్ర గీతం పాడుడి. అందులో 7 చావండి, అందులో 7. అన్ని జనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనప సంఖ్యలతో వారి గొనులను బంధించుటకు, విధించబడిన తీర్పు వారి మీద జరుపుటకు వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత, వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గము. కత్తి కాదు బైబిల్, 2 అంచులు కలిగిన ఖడ్గము. చెప్పేవాడికి కోత, వినేవాడికి కోత. దేవుని వాక్యం బోధిస్తున్న నేను ఎలా ఉండాలి, వాక్యం వింటున్నాడు నువ్వు ఎలాగుండాలి, మనం ఎలాగుండాలి, పరలోకం పోవాలంటే మనం ఎలాగున్నాం, ఇలాంటి విషయాలన్నీ చెప్పే గ్రంథము. భూలోక మానవుడు దిద్దునది, పోషించున్నది, బలపరుచున్నది, హెచ్చరించినది, క్రీస్తు స్వరూపంలోనికి మార్చేది దేవుని గ్రంథము. ఇటువంటి గ్రంథాన్ని దివారాత్రులు చదవాలి. చదవకుండా ఏది రాదు. 66 పుస్తకాల పేర్లు వచ్చి ఉండాలి, కనీసం 10 కీర్తనలు చూడకుండా రావాలి. అంతేగాని ఏమీ రాకుండా పరలోకి వెళ్ళిపోతామంటే అది మీ న్యాయసమ్మతమా చెప్పండి. ఎలాగని ప్రభు అడుగుతాడు, ఏమి నేర్చుకున్నామని, ఏం చెప్దాం అనుకుంటున్నావు? 100 సార్లు చదివాను అయ్యగారు అంటావు, 50 సార్లు చదివా, 20 సార్లు చదివా, ఒక కీర్తన చెప్పు చూడకుండా. కంఠస్థం చేయలేదు అయ్యగారు,
మరి ఏం రాసిన పరీక్షలో? ఈ సమయంలో నా ప్రియ సహోదరులారా, దేవుడిచ్చిన పవిత్ర గ్రంథాన్ని మనం చదవాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. ఈ సందర్భంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 10వ వచనం చదవండి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచున్నట్టు చేత తన నామమును బట్టి మీరు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. నువ్వేం చేసావో, ఎలా చేసావో, ఎందుకు చేసావో, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచున్నట్టు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అపోస్తల కార్యగ్రంథములో 10వ అధ్యాయంలో 34 చదవండి. దేవుడు పక్షపాతి కాడు. దేవుడు పక్షపాతి, దేవుడు అన్యాయస్తుడు కాడు. మరి మానవుడు మనం మాట్లాడితే అంతా అన్యాయమే. న్యాయం ఎవడు చెప్పడు, ఎవడు న్యాయం చెప్పడండి. అబ్బా, చర్చిలో ఎవడు మన నిజాలు చెప్పరు. చర్చిలో అన్నీ అబద్ధాలే. నిజాలు చెప్తే భయం, ఏమనుకుంటారేమో, గొడవలు వచ్చేస్తాయేమో, నాకెందుకు. మీరు చేసిన కార్యమును, మీ ఉపచారములు తన నామాన్ని బట్టి చేసిన ప్రతి మర్చిపోడు. దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడికి పక్షపాతం లేదు. హిందూ అని, ముస్లిం అని, అరబ్ అని, ఆ దేశమని ఈ దేశమని దేవుడికి ఉండదు. నా ప్రియ సహోదరులారా, దేవుడు అన్యాయం చేయుడు. అన్యాయం చేస్తే దేవుడు ఊరుకో. దేవుడు అన్యాయం చేయడు. ఎవడు అన్యాయం చేశాడా? ఏం చేస్తాడు? అన్యాయం చేస్తే ఏం చేస్తాడండి? 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి. 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారని మీకు తెలియదా? ఎవరట? దేవుడు అన్యాయం చేయడు, అన్యాయస్తుడు కాడు. మీరు చూపిన ప్రేమను మరిచిపోడు. ఎవడైనా అన్యాయం చేస్తే ఊరుకోడు. ఒకడు అన్యాయం చేస్తే ఎక్కడ పంపిస్తాడట? అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరని మీకు తెలియదా? కీర్తన 82:2. కనుక ఈ లోకమంతా అన్యాయమే. మీరు ఎక్కడ చూడండి, తల్లిదండ్రులు అంతే. తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తి ఎవరు? ఎంతకాలం అన్యాయముగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనుల పక్షపాతం చూపుదురు? అంటే దొంగలు ఊళ్ళు పంచుకుంటారట. దొంగలు ఆడు దొంగ, ఈడు దొంగ. నీతిమంతుల పక్షంగా మాట్లాడరట. ఎవరంటే ఎంతకాలం భక్తిహీనుల పక్షపాతం చూపుదురు? ఎంతకాలం మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు? అన్యాయం, అక్రమం, అవిధేయత, పొరపాట్లే, స్వార్థం. ఎందుకు ప్రభువుని నమ్ముకున్నా? నీ జీవితంలో మార్పు అక్కర్లేదా? ఇక నువ్వు మారవా? దోచుకోవడమే, అన్యాయం చేయడమే. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అని ఇక్కడ చక్కని మాటలు మన జ్ఞాపకం. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు అన్నాడు. లూకాసు వార్త 18:24 చదవండి. లూకాసు వార్త 18:24. ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించరు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వెళ్ళరు. ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించరు. అందులోనే 6 చదవండి, 18:6 చదవండి. అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. చాలు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి వాడి న్యాయం తీర్చాడట. ఒక ఆవిడ పొద్దాక వెళ్ళి నా కేసు ఏంటంటే నా కేసు పరిష్కారం చేయవా అంటే, న్యాయం తీర్చవా అంటే, అన్యాయస్తుడైన న్యాయాధిపతి మారిపోయి కేసు బాగు చేశాడు, సెటిల్ చేసేసాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ దగ్గరికి వచ్చింది ఒక సమస్య వచ్చింది, నువ్వు న్యాయంగా తీర్చాలి. న్యాయం చేయరండి. దేవుడు ఏం కోరుతున్నాడు మన దగ్గర నుంచి? మీకా రాసిన గ్రంథంలో 6వ అధ్యాయం చూడండి.
యోనా, మేక, నహూము, హబక్కూకు, జఫన్యా, హగ్గై, యోనా, మేక, యోనా తర్వాత మేక. 66 పుస్తకాలు వస్తే తెలుస్తుంది బైబిల్ సంగతి, లేకపోతే ఏం తెలుస్తుంది నీకు? 6వ అధ్యాయంలో 8 చదవండి. 6:8. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. 1 న్యాయముగా. అన్యాయమే దేవుడు చెప్పిందో న్యాయంగా నడుచుకోమని. మనం చేసేది అన్యాయం. న్యాయం చేస్తే మనం బతకలేమండి. అరే మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ప్రవర్తించుటయు. ఇంతే కదా నేను అడుగుతున్నాడు దేవుడు. నీ బంగారం అడిగాడా? నీ ఆస్తి అడిగాడా? మనుష్యుడా, నువ్వు దేవుడికి ఏమి ఇవ్వగలవు? న్యాయముగా నడుచుకోవాలా, కనికరమును ప్రేమించాలా, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తి. ఇదే ఏ సేవకుడికైనా, ఏ విశ్వాసకి దేవుడు చెప్పేది. అయితే నువ్వేం చేస్తున్నావు చూడండి. యాకోబు రాసిన పత్రిక 2 మొట్టమొదటి ఏముంది అక్కడ? న్యాయము చెయ్యరు నా సహోదరులారా, మోమాటము గలవారై ఉండకుడి. ఎలయనగా ఒకడు బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రమును ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరమునకు వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడల మంచి మంచి బట్టలు బంగారం వేసుకొని పెద్ద పట్టు వస్త్రం పైన ఎక్కడ కూర్చో, సింహాసనం మీద కూర్చో, మంచి స్థలం ముందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రుడితో నీవిక్కడ నిలువము, లేక ఇక్కడ పాదపీఠ ముందు కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనస్సులో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు అగుదురు కారా? పేదవాడిని కింద కూర్చోబెడతారు, గొప్పని పైన కూర్చోబెడతారు. సంఘాల్లో జరిగేది ఇదే. అన్యాయం, మోసం, అబద్ధాలు, మోసాలు సంఘంలో, చర్చిల్లో. సామెతల గ్రంథము 17:15 చదవండి ఏముందో. సంఘాల్లో నిజం చెప్పారు, పేదవాళ్ళని ఆదరించరు, వారికి సహాయం చేయరు, పేదవాళ్ళు ఇళ్ళకి వెళ్ళరు, వారిని గౌరవించరు. దుష్టులు నిర్దోషులను తీర్పు తెచ్చేవాడు, నీతిమంతులు దోషులను తీర్పు తెచ్చేవాడు. జాగ్రత్త. మంచివాడేమో చెడ్డవాడు అంటున్నారట, చెడ్డవాడేమో మంచివాడు అంటున్నారట. అసహ్యవాడు దేవుడికి అటు ఉంటాడు. అదే అన్యాయం అంటే. 22:16 చదవండి. 22:16. లాభము పొంద దరిద్రులకు, అన్యాయము చేయువానికి, ధనవంతులకు ఇచ్చేవానికి. జాగ్రత్త. లాభము పొందవలనని దరిద్రులకు, అన్యాయము చేయువాడికి, ధనవంతులకు ఇచ్చేవానికి నష్టమే కలుగును. 21:6 చదవండి. 21:6. అబద్ధములాడు ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి దానిని కోరువారు మరణమును కోరుకుంటారు. అన్యాయము, అబద్ధము ఇవంతా అక్క చెల్లెలు. జాగ్రత్త. ఎంతకాలం మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనుల పక్షపాతము చూపుదురు? ఎందుకు నీ ప్రార్థన వినడం లేదు? ఉపవాస ప్రార్థన. యెషయా 58వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలో ఉపవాస దీక్ష చేస్తున్నావు, ఉపవాస ప్రార్థన చేస్తున్నావు, కానీ దేవుడు నీ ప్రార్థన ఆలకించడం లేదు. వాట్స్ ద రీజన్? 4 చదవండి. మీరు కలహపడుచు, వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు. మీ కంఠస్వరి పరలోకి వినపడినట్లుగా మీరు ఎప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? చాలు. మీరు కలహపడుచు, వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు కొట్టుకుంటారు, మరి పక్క ఉపవాసం. నా ప్రియ సహోదరి సహోదరు చూడండి. లేవి కాండములో 19వ అధ్యాయంలో దేవుడు ఏం జ్ఞాపకం చేశాడు ముగిస్తూ. లేవి కాండములో 19వ అధ్యాయంలో 9 చదవండి. భూమి పంట ఓరలు కొయ్యకూడదు, తర్వాత పరిగి ఏరుకొనకూడదు, ఏరుకొనకూడదు, బీదలకును పరదేశుల వాటి విడిచిపెట్టవలను, దొంగిలింపకూడదు, వంకకూడదు, ఒకరితో అబద్ధములాడకూడదు, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణం చేసేస్తారంతే, ఏమవుతుందిలే. తర్వాత అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. నీ పొరుగు వారిని హింసింపకూడదు, వాళ్ళని దోచుకొనకూడదు, కూలి వాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు, చెవిటి వారిని తిట్టకూడదు,
గుడ్డివాడు అడ్డం వేయకూడదు, నీ దేవునికి భయపడవలను, నేను యెహోవాను. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, అంతే. చెడ్డోళ్ళు మంచివాళ్ళు, మంచివాళ్ళు చెడ్డోళ్ళు, అంతే. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, భేదవాడిని పక్షపాతం చేయకూడదు, గొప్పవాడిని అభిమానము చూపకూడదు, న్యాయమును బట్టి నీ పొరుగు వారికి. ఏంటిది? 22 నిర్గమాకాండము 22. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, భేదవాడిని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడిని అభిమానము చూపకూడదు, న్యాయమును బట్టి నీ పొరుగు వారికి తీర్పు తీర్చవలెను. విధవరాలనైనను దిక్కులేని పిల్లలను బాధ పెట్టకూడదు, వారి నీ చేత ఏ విధముగా అయినను బాధ నుండి హోం నాకు మర్ర పెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మర విందును, నా కోపాగ్ని రగులుకొని మిమ్మల్ని కత్తి చేత చంపించదను. మీ భార్యలు విధవరాలు రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారైపోతారు. జాగ్రత్త. పేదోడు అంటే ఆ ఇంటికి వెళ్ళడం, సేవకుడు పేదోడి ఇంటికి వెళ్ళాలంటే ఆ ఇంటికి వెళ్తే ఏమవుతుంది? బూడిద. గొప్ప నేను పరిగెడుతుంటాను వెనక. అది పిలిస్తే చాలు, అయ్యా వస్తాను, రే ఇప్పుడు రాలేను రా, ఇప్పుడు ఇక్కడ లేను, ఫోన్లు వచ్చి అబద్ధాలే, అక్కడే ఉంటాడు, ఇక్కడ లేను అంటాడు. అది పేదవాడు కదా. జాగ్రత్త. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, భేదవాడిని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడిని అభిమానము చూపకూడదు, న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చాలి, లేకపోతే దేవునికి అసహ్యమైపోతాడు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరు. అయితే నా ప్రశ్న, ఎందుకు అన్యాయం చేస్తున్నాడు? డబ్బు 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 డబ్బు. పూర్వకాలం గుండె లబ్ డబ్బు అనేదట, ఇప్పుడు గుండె డబ్బు డబ్బు అంటుందట. అందుకే అన్యాయం. చూడండి, యేసయ్య ఈ డబ్బుకు ఒక పేరు పెట్టాడు. చూడండి, ఎక్కడైతే లోకాసువార్త 16వ అధ్యాయం చూడండి, డబ్బుకు యేసయ్య ఏం పేరు పెట్టాడో. డబ్బు పిచ్చకపోతున్నారు జనాలు డబ్బు కోసం. గుడ్డోడు కూడా డబ్బు కావాలా, పిచ్చోడు కూడా డబ్బు కావాలా. రూపాయి కింద పడితే టంగు శబ్దం అవుతే చాలు, వెళ్ళిపోతాడు, అంతే. ధనమును నమ్ముకున్నవాడు నాశనం అయిపోతాడు. ధనం కావాలి, ఎంతవరకు అంతవరకే. గెహాజీ, ఇది సమయమా? మా నాన్నగారు చెప్పాడు, సేవ అంటే పూటకు ముద్ద పండగకు బట్టలు అన్నాయని చెప్పాడంతే. మా నాన్న చెప్పాడు, ఎక్కడ సేవ చేస్తావో అక్కడ డబ్బుల కోసం చూడొద్దు అన్నాడంతే. నీకెంత కావాలో ఎప్పుడు కావాలో దేవుడు ఇస్తాడు రా. తగిన కాలం మంది హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద ధ్యానమానసులుగా ఉంటాడు. మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తానయ్యా. 16వ అధ్యాయం 9 చదవండి. లోకాసువార్త 16లో యేసయ్య చెప్తున్నాడు డబ్బు గురించి. అది డబ్బుకి ఏం పేరు పెట్టాడో. ఇక్కడ అంటాడు, ధనమేరా అన్నిటికీ మూలం. సావడానికా? ఈ కొట్లాట్లు, ఈ గొడవలు, ఈ అసూయ, ఈ ద్వేషము, ఈ పగ, ఈ ఈర్ష్య దేనికోసం? డబ్బు కోసమే. ఎందుకంటే ధనాశ సమస్త కీడులకు మూలము. ద రూట్ కాజ్, మనీ ఈజ్ ద రూట్ కాజ్ ఫర్ ఆల్ దిస్ ఈవిల్. జాగ్రత్త. దేవుడి కోసం పరిగెత్తపోయి పరలోకం ఇస్తాడయా. దేవుడి కోసం పరిగెట్టి సింహాసనం ఇస్తాడు. డబ్బు కోసం పరిగెడితే చస్తావంతే నువ్వు. ఎలాగంటే అన్నయ్యకి తెలియదండి, డబ్బు లేకపోతే మనం సేవ చేయగలమా? డబ్బు లేకపోతే సేవ చేయగలమా? డబ్బుంటే ఎక్కువ చేస్తావు, డబ్బుంటే పోతావురా నాయన. పడవ కింద నీరుండాలి. పడవలో నీళ్లుంటే పడవ మునిగిపోతుంది. పడవ కింద నీళ్లు ఉండాలా, పడవలో ఉంటే పడవ మునిగిపోతుందా? ధనవంతుడు పరలోకం వెళ్ళాడన్నాడు, అన్యాయస్తుడు దేవుని రాజ్యానికి వారసుడు కాడన్నాడు యేసయ్య. అన్యాయపు సిరి అంటే డబ్బు. ఏ సిరి అంటే అది? అన్యాయపు సిరి. డబ్బుకు యేసయ్య పేరు పెట్టి పేరు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకో. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములు మిమ్మల్ని చేర్చుకుందరని చెప్పాను. అన్యాయపు సిరి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24 చదవండి. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు. ఆగండి, ఇద్దరు యజమానులు అంటే ఎవరు? ఒకడు దేవుడు, రెండు దెయ్యం. వెలుగు చీకటి. దేవుడు దెయ్యము అంటే దేవుడు దెయ్యం అంటలా,
ఇద్దరు యజమానుల గురించి చెబుతూ, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. మీరు దేవునికిని అన్యాయపు సిరికి దాసులుగా ఉండలేరు. ఉంటే దేవుడికన్నా దాసుడిగా ఉండాలి, లేకపోతే అన్యాయపు సిరికైనా దాసుడిగా ఉండాలి. కోరుకో. ధనమా దైవము, ధనమా దైవమా? నీకు ధనం కావాలా, దైవం కావాలా? అయ్యగారు వద్దులండి అయ్యగారు, మాకు డబ్బు ఉంటే దేవుడు తర్వాత చూసుకుందాం అయ్యగారు, ముందు డబ్బు కావాలి కదా. 1919 వచ్చిన 6:19 భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఎవరు చెప్పారు నీ మాటలు? యేసయ్య కొండ మీద చెప్పిన బోధ అండి. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు యేసయ్య కొండ మీద కూర్చొని చెబుతున్న బోధ. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనడి. అక్కడ చిమ్మెటి అయినను తుప్పు అయినను దానిని తినివేయదు, దొంగల కన్నము వేసి దొంగలించరు. నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం, నీ ప్రాణం అక్కడ ఉంటుంది. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, న్యాయముగా నడుచుకో, కనికరమును ప్రేమించు. అసలు మందిరానికి ఎవరు వెళ్ళాలి? 15వ కీర్తన చెప్పండి. 15వ కీర్తన యెహోవా నీ గుడారమున అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుతూ హృదయపూర్వకముగా నిజం పలుకువాడే. అట్టివాడు నాలుగుతో కొండెములాడడు, తన శరీరానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతను యెహోవా యందు భయభక్తుల గలవారిని సన్మానించును. అతని ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పడు. తన ద్రవ్యం వడ్డీకి ఇయ్యడు. నిరపరాధిని చెరుపుటికి లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడు కదల్చబడడు. ప్రకటన గ్రంథం చూడండి 22వ అధ్యాయంలో చివరిగా 22:10. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, ఈ గ్రంథముందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపించి ఉన్నది. అన్యాయము చేయువాని ఇంకా అన్యాయము చేయనిమ్ము. అపవిత్రుడిగా ఉన్నవాడు ఇంకా అపవిత్రుడిగానే ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగా ఉండనిమ్ము. అన్యాయము చేయవాడు ఇంకా అన్యాయము చేయనిమ్ము. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. జాగ్రత్త. అన్యాయము చేయవాడు దేవుని రాజ్యానికి వారసుడు కావాలి. కానీ న్యాయం చేయడానికి సిద్ధంగా ఉండు. భార్యకి భర్తకు కానీ, భర్త భార్యకు కానీ, పిల్లలకు కానీ, కొడుకులకు కానీ, కూతుర్లకు కానీ న్యాయం చేయి. సంఘానికి న్యాయం చేయి. అందరిని ప్రేమించు. దేవుని రాజ్యానికి వారసుడు కా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు. ఈ మాటలు దీవించండి, హృదయంలో భద్రపరచండి. యేసయ్య శక్తి కలిగిన నామని వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహకారములు నిరంతరము మనందరికి తోడుగా ఉండునుగాక. ఆమేన్.